ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక మీదట మీ సజెషన్స్ ఏంటో చెప్పొచ్చు. కృష్ణ గారికి మెయిల్ చేస్తాం. ఆమె ఎస్ అంటే మేం ప్రాజెక్టులకు వస్తాం. యా షూర్, థ్యాంక్స్. నన్ను ఇక్కడికి తీసుకొచ్చారేంటండి? ఓ, ఇద్దరం కలిసి స్విమ్మింగ్ చేయాలా? నాకు స్విమ్మింగ్ రాదు కదా మరి. నోర్మోయ్, అసలేం చేస్తున్నావో అర్థమవుతుందా? నేనేం చేశానండి? లోపల మీటింగ్లో చేతులు పెట్టి కాల్తో తన్ని నన్ను డిస్టర్బ్ చేయలేదు. అంటే నేను క్యాజువల్ గానే చేశానండి. దానికి డిస్టర్బ్ అవుతారా? మరెవరా? నాకొచ్చిన కోపానికి అక్కడే లాగిపెట్టి కొట్టేవాణ్ణి. మీటింగ్ అని ఆగిపోయాను. మీకు కోపం వచ్చిందా అండి? అవును. బాగా కోపం వచ్చిందా అండి? అవును. జస్ట్ నేను చెయ్యి వేసినందుకే మీకు అంత కోపం వస్తే నన్ను ఈ మీటింగ్కే రాకూడదని డోర్ లాక్ చేసి వచ్చారు. దానికి నాకెంత కోపం రావాలి? నాకు అవన్నీ అనవసరం. నా బిజినెస్ వ్యవహారాల్లో నువ్వు ఇన్వాల్వ్ అవడం నాకు ఇష్టం లేదు. ఈ డీల్ క్యాన్సిల్ అయిందనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తానండి? మీరు నన్ను ఏమీ చేయలేరండి. ఎందుకంటే నేను మీ కింద పనిచేసే ఎంప్లాయీని కాదు. మీ పనిని సూపర్వైజ్ చేయడానికి వచ్చిన మీ బాస్ని. అది మర్చిపోకండి. ఏంటి, పొజిషన్ పెరిగిందని పొగరు చూపిస్తున్నావా? నువ్వు వెళ్ళింది నా దగ్గర నుంచి, నువ్వు పనిచేసింది నా ఎంప్లాయీగానే. అది మర్చిపోవద్దు. ఏదో లక్కీగా కేకే కంపెనీలో జాబ్ కొట్టేశావు. చిన్న కరెక్షన్, నాది లక్ కాదు, టాలెంట్. గాడిద గుడ్డేం కాదు. నీలాంటి వాళ్ళు మార్కెట్లో చాలా మంది దొరుకుతారు. నాలాంటి వాళ్ళు మార్కెట్లో దొరికినప్పుడు మీలాంటి వాళ్ళు కూడా. ఏంటి? ఏం లేదులే. చూడు, ఏదో వచ్చామా, పనిచేస్తున్నామా, పార్టీ ఎంజాయ్ చేసామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. కాదని నా జోలికి వచ్చావో. ఏవండి, మీ డైలాగ్ డెలివరీ అచ్చం మా బాలయ్య బాబులాగే ఉంది తెలుసా? నీతో మాటలు కలపడం నాది బుద్ధి తక్కువ. సేమ్ టు సేమ్. ఏంటి బాసు షాకే చూస్తున్నారు? ZEE5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.